ఇక్కడ పెనంలో మనము బటర్ కానీ ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ కూడా వాడుకోవచ్చు. నేను ఈరోజు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. రెగ్యులర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ మన ఆలివ్ ఆయిల్తోని అలాగే బటర్తోని చాలా బాగుంటుంది పాస్తా. సో మరి తప్పకుండా ఆలివ్ ఆయిల్ కానీ బటర్తో కానీ ట్రై చేయండి. మరి వేడెక్కినాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు, లైట్గా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎంత చక్కగా ఉంటుందో నూనెలో వేయగానే. ఇందులో మనం 1 టీ స్పూన్ మైదా పిండి ఎందుకు వేస్తాము అంటే మనకి కొంచెం ఆ థిక్నింగ్ ఇస్తుంది మైదా పిండి, అందుకనే మైదా పిండి వేసుకుంటారు. సో చూడండి మైదా పిండి కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పాలకూర, ఈ సన్నగా చాప్ చేసిన పాలకూర, మీరు కావాలంటే పాలకూరని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కుక్ చేయడం కోసం ఈ ఆలివ్ ఆయిల్లో వేసుకొని కుక్ చేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీస్ స్పైసీనెస్ కోసం, మీరు కావాలంటే పెప్పర్ పౌడరు లేదంటే గ్రీన్ చిల్లీ పేస్ట్, వైట్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. మైదా పిండి ఎప్పుడైనా వైట్ సాస్ చేసేటప్పుడు కొంచెమే వేసుకోవాలి, అంటే 1/2 టీ స్పూన్ కానీ ఫుల్ టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి ప్యాన్ తీసి పక్కన పెట్టి ఇందులో మనం పాలు వేసుకుందాం. పాలు వేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. ఇందులో మైదా పిండి వేసుకున్నాం కదా, చిక్కబడుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఈ పాలు చిక్కబడతాయి. ఎందుకు చిక్కబడుతుంది తెలుసు కదా, ఇందులో మనం మైదా పిండి వేసాం కదా, ఆ మైదా పిండితో చిక్కబడుతుంది. ఇంకొంచెం వేసుకోవచ్చు. ఎప్పుడైనా పాలు మీరు 1 కప్పు 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మైదా పిండికి మీరు 1.5 కప్పు పాలు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం అంత మైదా పిండి ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. పాలు ఎందుకు అంటే మనకి టేస్ట్, పాలు క్రీమ్తోనే ఎక్కువగా చేస్తారు వైట్ సాస్. మరి మిక్స్ చేస్తూ ఉందాం. మనం సాల్ట్ అస్సలు వేయలేదు, కానీ సాల్ట్ మనం పాస్తాలో వేసుకున్నాము. సో చూసి వేసుకోండి. పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కదా, మరి ఎక్కువగా సాల్ట్ అయితే మనం తినలేము. సో సాల్ట్ కొంచెం తక్కువ. ఇది వేసుకున్న తర్వాత కావాలి అంటే మళ్ళీ మనం సాల్ట్ వేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికిచ్చేసుకుందాము. మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. మన పాస్తా చక్కగా చూడండి థిక్ అయిపోయింది కదా, మనం మైదా పిండి వేసినందువల్ల ఇలా థిక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని, మరి ఇక్కడ మీరు పాస్తా కూడా, ఈ బో పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఎక్కువగా ఉడికించుకోకూడదు, ఎక్కువగా ఉడికించుకున్నాం అనుకోండి విరిగిపోతాయి. ఈ వేడి వేడి పాస్తాని ఎప్పుడైనా సాస్లో వేసేసేయాలి. సాస్ మనకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అంటే మనం తింటూ ఉంటే మనకి సాస్ తగులుతూ ఉండాలి, లేదంటే పొడి పొడిగా ఉంటే బాగుండదు. ఎప్పుడైనా పాస్తాకి కొంచెం సాస్ మనకి అంటే గ్రేవీగా ఉంటేనే పాస్తా టేస్టీ ఉంటుంది. చూడండి ఇంత గ్రేవీగా ఉంది, ఇలాగే ఉండాలి. ఒకవేళ మరీ థిక్గా అయిపోయింది అనుకోండి, మీరు పాస్తాని బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం కలర్ కట్ డౌన్ చేయడానికి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కాస్త క్రీమ్, అలాగే మనం చీజ్, క్రీమీ అన్నాను కదా, కొంచెం క్రీమీగా ఉండటానికి చీజ్ ఎప్పుడైనా లాస్ట్లో వేయాలి. ఇది ఆప్షనల్, వేయాలనుకుంటే వేయండి, లేదంటే మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ క్రీమ్ వేసుకుంటే మనకి ఆ టేస్ట్ బాగా వస్తుంది. మనకు మార్కెట్లో మొజరెల్లా చీజ్ అలాగే ప్రాసెస్ చీజ్ దొరుకుతుంది కదా, మీరు ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి తెచ్చుకొని కూడా మీరు చక్కటి పాస్తాలు, ఇటాలియన్ డిషెస్ అన్నీ చేసుకోవచ్చు. సో మరి సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మరి ఇటాలియన్ అనగానే మీరు ఫస్ట్గా భయపడి ఉంటారు కదా, ఏంటి ఇటాలియన్ డిషెస్ అంటే ఏమేమో కావాలి, మనం ఇంకా ఏమేమి యూస్ చేయాలి అని అనుకుని ఉంటారు కదా. చూసారు కదా, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి, పాలకూర ఉంటాయి, పాలు ఉంటాయి, అలాగే బటర్ ఉంటుంది,
బటర్ మీ దగ్గర మార్కెట్లో లేని బటర్ కాకుండా మీ దగ్గర వెన్న ఉంటుంది కదా, వెన్నతో చేసినా బాగుంటాయి. వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి కదా మన ఇంట్లో. మరి అన్నీ వేసేసుకొని చక్కగా సింపుల్ అయిన ఇటాలియన్ పాస్తా మన స్టైల్లో చూసారా.